నమస్కారం. స్నేహమేరా జీవితం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. స్నేహం అన్ని బంధాల్లోకి ప్రత్యేకమైనది. ఆ మాట వింటే చాలు తమ కోసం ఎవరో ఒకరు ఉన్నారనే భావన మదిలో మెదులుతుంది. తల్లిదండ్రులు, అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, బంధువులు ఎంతో మంది ఉన్నా వారితో పంచుకునే విషయాలు, సుఖదుఖాలు కొన్నింటి వరకే పరిమితం. కానీ స్నేహితుల విషయంలో అలాంటి అరమరికలు ఉండవు. ఎవరికీ చెప్పుకోలేని విషయాలన్నీ వారితో పంచుకోవచ్చు. అదే స్నేహంలోని గొప్పదనం. స్నేహితులుగా మారడానికి కులమతాలు, వయసు, ఆడా మగ ఇలాంటి తేడాలేమీ ఉండవు. అన్ని కాలాల్లో, అన్ని సమయాల్లో నీ తోడై నేనుంటా అని చెప్పే గొప్ప భావనే స్నేహం. అందుకే స్నేహం గురించి ఎంత చెప్పుకున్నా, ఎంత గొప్పగా పొడినా అది తక్కువే. ఈ సృష్టిలో తల్లిదండ్రులు లేనివారు, ప్రేమలో పడిన యువత ఉంటారేమో కానీ ఓ స్నేహితుడు లేనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒడిదుడుకుల్లో నిలుస్తూ తడి కన్నులను తుడిచేదే నిజమైన స్నేహం. సృష్టిలో సాటిలేనిది, ఏ బంధం పోటీ కానిది స్నేహమొక్కటే. స్నేహితుడు అన్న పదంలోనే మన హితం కోరుకునేది ఉంది. కన్నీరొస్తే తుడిచేందుకు, ఆపద వస్తే ఆదుకోవడానికి, బాధ అన్న మాటనే దరిచేరని అని ఒకే ఒక్క దివ్య ఔషధం స్నేహం. కష్టాల్లో వెన్నంటే ఉండేవాడు, మనసు చదివి చొరవ చూపేవాడు, తప్పు చేస్తే సుతిమెత్తగా చీబాట్లు పెట్టేవాడు, గొప్ప పని చేస్తే భుజాలకెత్తుకొని మెచ్చుకునేవాడు. ఇలా ఎన్ని చెప్పినా ఆ ఫ్రెండ్ సమాధానం మాత్రం చిన్న చిరునవ్వే అవుతుంది. మనిషికో స్నేహం, మనసుకో దాహమన్న ఆత్రేయ పలుకుల్లో ఒదిగిన స్నేహ మాధుర్యం అలాంటిది. మరి స్నేహం మీద ఎన్నో కవితలు, మరెన్నో సినిమాలు పుట్టుకువచ్చాయి. తల్లిదండ్రులు పేగుబంధంతో బిడ్డ అభ్యున్నతిని కోరుతారు. తోబుట్టువులు అవసరానికి ఆదుకుంటారన్న ఆశతో రక్త సంబంధంతో మంచి జరగాలనుకుంటారు. కాని మనతో ఏ సంబంధం లేకపోయినా, ఎలాంటి కష్టంలోనైనా నీతో నేనుంటా అనేది ఒక్క స్నేహితుడు మాత్రమే. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా తన స్నేహితుడి బాగు కోరేది ఒక్క స్నేహితుడు మాత్రమే. అందుకే ఈ విశ్వంలో అన్నింటికన్నా ఉన్నతమైనది, అద్భుతమైనది, వెలకట్టలేనిది స్నేహం. స్నేహానికి ఎలాంటి వివరణలు అవసరం లేదు, సర్ది చెప్పుకునే ఆస్కారం లేదు. ఒకరి కలల్ని మరొకరి మనోఫలకం దర్శించే అద్భుతం ఒక్క స్నేహంలోనే జరుగుతుంది. ఎందుకంటే స్నేహం మనసుకు సంబంధించిన విషయం, అనుభూతులకు, అనుభవాలకు నెలవు. నీకోసం నేనున్నాను సుమా అంటూ భుజం తట్టే ఆత్మీయమైన స్పర్శ స్నేహం. ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది, విషాదాన్ని సగానికి సగం తగ్గిస్తోంది. మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి మనిషన్నవాడు మాయమైపోతున్న తరుణంలో ఇంకా ఎక్కడో ఓ చోట ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగు రేఖలుగా దారి చూపుతూనే ఉంటాయి. ఎప్పుడో చిన్నప్పుడు బాల్యంలోనే అల్లుకునే స్నేహబంధాలు కొన్నైతే, పరవళ్లు తొక్కే యవ్వనంలో పెనవేసుకునే అనుబంధాలు మరికొన్ని. ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఏ కాలేజీలోనో, లైబ్రరీలోనో, కలిసి నడిచే కారిడార్లోనో, తరగతి గదిలోని ఒకే బెంచిపై, మాస్టారు బోధించే పాఠాల్లోని సందేహాల్లో ఊపిరి పోసుకునే స్నేహం ఒక మహావృక్షంలా ఎదుగుతుంది. జీవితంతో మమేకమవుతుంది, ఒక విడదీయరాని అనుబంధమైపోతుంది. జీవితంలో ఎవరున్నా లేకున్నా మంచి నేస్తం ఒకరు తోడుంటే చాలునని కోరుకోని వాళ్లు ఉంటారా? తల్లిదండ్రి, అక్కా చెల్లెళ్ళు ఇలా బంధువులను భగవంతుడే ఇస్తాడు. కాని మంచి స్నేహితుడిని వెతుక్కునే స్వేచ్ఛని మాత్రం మనకే వదిలేశాడు. ఈ సృష్టి ఉన్నంతకాలం స్నేహం ఉన్నతంగా ఉంటుందనే వాస్తవాన్ని మన పురాణాలు, ఇతిహాసాలు ఎప్పుడో రుజువు చేశాయి. జగన్మాతలు ముగ్గురు కలిసి కట్టుగా ఉన్నారు కాబట్టే రాక్షస సంహారం జరిగింది. పేద కుచేలుడి అటుకులను తినే ఆ కృష్ణయ్య ద్వాపర యుగానికి స్నేహం విలువను చాటాడు. ఇక మహాభారతంలో దుర్యోధనుడు కర్ణుడిని అందరికన్నా మిన్నగా చూస్తే, కర్ణుడు ఏకంగా స్నేహితుడి కోసం ప్రాణాలనే అర్పించాడు. ప్రతి కాలంలోనూ స్నేహం విలువ ఏదో ఒక రూపంలో కళ్లకు కడుతూనే ఉంది.
పార్లీ అనే మనోవిశ్లేషకుడి మాటల్లో చెప్పాలంటే, మిత్రుడంటే ఓటమిలో ఓదార్చేవాడు, మన గెలుపు తనదిగా భావించి ఆనందాన్ని పంచుకునేవాడు, సమస్యల్లో సముదాయించేవాడు, ఏం చెయ్యాలో తోచని స్థితిలో అండగా ఉన్నాననే ధైర్యాన్ని ఇచ్చేవాడు. బాల్యం నుంచి ఎదిగే క్రమంలో యువతలో తలెత్తే మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం మరింత పెరుగుతుందని పరిశోధనలు నిరూపించాయి. స్నేహం అంటే కలిసి క్యాంటీన్కి వెళ్లడం, కలిసి సినిమాలు షికార్లు తిరగడం కాదు. ఎదుటి వ్యక్తిలో మనల్ని మనం గుర్తించడం, మన ఆలోచనలతో మరో ప్రతిబింబాన్ని గుర్తించడం, ఏ దాపరికాలు లేకుండా మన హృదయాన్ని ఎదుటివారి ముందు పరిచేంత నమ్మకం కలిగించడం, అనుభవాలు అనుభూతులు ఒకేలా అనుభవించడం, ఇంకా బాగా చెప్పాలంటే ఒకే ఆత్మ రెండు దేహాల్లో ఉండటం. అదే నిజమైన స్నేహం. ఈ ప్రపంచమంతా మనల్ని తప్పు అన్నా, ఒంటరిని చేసి దూరం జరిగినా నేనున్నాను అనేది ఒక్క స్నేహితుడు మాత్రమే. స్నేహం కోసం ప్రాణాలు ఇచ్చేవారు ఈ సృష్టిలో ఎంతో మంది ఉన్నారు. అందుకే స్నేహం మీద ఎన్నో సినిమాలు నిత్యం వస్తుంటాయి. ఆనాటి బాలమిత్రుల కథ మొదలు ఇటీవల వచ్చిన స్నేహగీతం వరకు స్నేహాన్ని కథాంశంగా తీసుకుని వచ్చిన అన్ని సినిమాలు హిట్టే. అంతేనా, స్నేహం మీద ఎన్నో కవితలు, పాటలు, కథలు. అమరికలు లేకుండా అన్ని పంచుకోగలగడమే నిజమైన స్నేహమని నేటితరం అభిప్రాయం. ఏ రక్త సంబంధం లేకుండా కలిసిన బంధం ఏదైనా ఉందంటే అది స్నేహబంధమే. అయితే ఈ బంధానికి ఓ చారిత్రక నేపథ్యం ఉందన్నది కొందరి వాదన. 1935లో చోటు చేసుకున్న ఓ పరిణామం నేటి స్నేహబంధాన్ని లోకానికి చాటిందంటారు. 1935 ఆగస్టు తొలి శనివారంలో అమెరికా ప్రభుత్వం ఒకరి ప్రాణం తీసింది. ఇది తట్టుకోలేని ఆయన ప్రాణ స్నేహితుడు ఆ మర్నాడే బలవన్మరణానికి పాల్పడ్డాడు. అప్పటి నుంచి అమెరికా ప్రభుత్వం ఆగస్టు తొలి ఆదివారాన్ని జాతీయ స్నేహితుల దినోత్సవంగా ప్రకటించింది. ఆ తర్వాత ఈ సంప్రదాయం దాదాపు అన్ని దేశాలకు విస్తరించింది. అదే అంతర్జాతీయ స్నేహితుల దినోత్సవంగా మారి స్నేహబంధాన్ని చాటుతోందన్నది చరిత్రకారులు చెబుతున్న మాట. అయితే చాలా దేశాలు జూలై 20న స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. స్నేహితుల దినోత్సవాన్ని యువత, విద్యార్థులు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. పాఠశాలలు, కళాశాలల్లో స్నేహ పరిమళాలు విరజిమ్మేలా ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తమ స్నేహితులకు గ్రీటింగ్ కార్డులు ఇవ్వడం, ఫ్రెండ్షిప్ బ్యాండ్లు కట్టుకోవడం, చాక్లెట్లు, చిన్న చిన్న గిఫ్ట్లు ఇవ్వడం ఇప్పుడు సాధారణంగా మారిపోయింది. సాధారణంగా ప్రతి వ్యక్తి తన జీవితంలోని అన్ని విషయాలను కుటుంబ సభ్యులు, బంధువులతో పంచుకోలేరు. అలాంటప్పుడే నేనున్నానంటాడు స్నేహితుడు. ముఖ్యంగా బాల్యం నుంచి ఎదిగే క్రమంలో యువతలో తలెత్తే మానసిక ఒత్తిళ్లకు స్నేహం అవసరం మరింత పెరుగుతుందని పరిశోధనలు నిరూపించాయి. అందుకేనేమో నీ స్నేహితులను చూపించు, నువ్వేంటో చెబుతానంటారు పెద్దలు. స్నేహితులు ఒకరి నుంచి ఒకరు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఒకరికొకరు ఆదర్శంగా నిలిచి మానసిక వికాసానికి తోడ్పడతారు. తప్ప ఒప్ప అన్న విషయం పక్కన పెడితే కాలేజీకి బంకు కొట్టి సినిమాకెళ్లడం మొదలు అమ్మాయి ప్రేమలో పడటం వరకు అన్ని విషయాలను ఒకరికొకరు పంచుకుంటారు స్నేహితులు. అన్ని విషయాల్లో ఒకరికి ఒకరు తోడుగా ఉంటారు. ఈ విషయంలో అమ్మాయిలు తీసిపోరు. స్నేహితురాలికి అన్ని విధాలుగా అండగా ఉంటూ స్నేహానికి అత్యంత ప్రాముఖ్యతనిస్తోంది నేటితరం. మారుతున్న సమాజంతో పాటు స్నేహ బంధాలు, విలువలు మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో సాంకేతిక విప్లవంలో శరవేగంగా దూసుకు వస్తున్న మార్పులు స్నేహబంధంపైన ప్రభావం చూపుతున్నాయి. ఒకప్పుడు ఎదురెదురుగా కలిసి పలకరించుకున్న స్నేహితులు ఇప్పుడు చాటింగ్ల ద్వారా మాట్లాడుకుంటున్నారు. ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, మెసెంజర్ ఇలా ఎన్నో సంక్షిప్త సందేశాల ద్వారా ముచ్చటించుకుంటున్నారు. కొత్త స్నేహాలు, సరికొత్త అనుభూతులు సైతం ఆన్లైన్ ద్వారా పంచుకుంటున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇటీవలి కాలంలో సరికొత్త మొబైల్ ఫోన్లు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నాయి. అయితే ముక్కు మొహం తెలియని వారితో స్నేహాలు చేసి మోసపోతున్న యువత సంఖ్య సైతం పెరిగిపోవడం ఆందోళన కలిగించే అంశం. ఇక ఇటీవలి కాలంలో అవసరాలు తీర్చే వస్తువుగాను స్నేహాన్ని వాడుకుంటున్నారు. అలాంటి వారికి వీలైనంత దూరంగా ఉండటం మంచిది. ఇక ఫ్రెనేమీలని కొందరుంటారు. మనతో స్నేహంగా ఉంటూనే మన కీడును కోరుకునేవారు. ఇలాంటి వారు బయటకు కనపడరు. మనం విజయం సాధించాలని మన ముందు చెప్తారు, కానీ అందులో పరాజయం పొందితే ముందుగా సంతోషపడేది వీళ్లే. పక్కన ఉంటూ మన గురించి అన్ని విషయాలు తెలుసుకుంటూ సాధ్యమైనంతగా మన ఎదుగుదలను అడ్డుకోవడానికి ప్రయత్నించేది వీళ్లు. ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి.
అమ్మ ఒడి వీడాక, నాన్న చేయి వదిలాక దొరికే అపురూపమైన తోడు స్నేహం. కొండంత కష్టాన్నైనా, విషాదంతో పొంగుకొచ్చే కన్నీళ్లనైనా పంచుకునేది నేస్తమే. చెలిమి అనేది జీవితంలో దేవుడిచ్చిన గొప్ప వరం. కొనడానికో అమ్మడానికో సాధ్యం కాని మిత్రత్వం విలువ అపారం. తరాలు మారినా, యుగాలు గడిచినా తరిగిపోనిది స్నేహబంధం. ఇద్దరి మధ్య బంధాన్ని, అనుబంధాన్ని మరింత ఇనుమడింపజేసేది స్నేహం. స్నేహం మన అవసరాలు తీర్చే వస్తువు కాదు, అనుభూతులను పంచుకునే బంధం, సంతోషాన్ని పంచే అనుబంధం. ఈ స్నేహబంధానికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహభావం ఉంటుంది. అలాంటి స్నేహ అనుభూతిని అనుభవిస్తేనే తెలుస్తోంది. అన్నంతో పని లేకుండా, కులాలతో సంబంధం లేకుండా, మతాల గురించి ఆలోచించకుండా నిష్కల్మషమైన మనసులతో ముడిపడే స్నేహ సౌరభాల్ని ఆస్వాదించాల్సిందే.